దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించగా ఏపీ తెలంగాణ నుండి 6గురికి ఈ జాబితాలో చోటు దక్కింది. తెలంగాణ నుండి 5గురు, ఏపీ నుండి 1రిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి నారాయణపేట జిల్లా దామరగిద్దవాసి బురవిన వాయిద్య కళాకారుడు దాసరి కొండప్పకు, తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు దక్కింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టారు ఉమామహేశ్వరి. తెలంగాణలోని వేములవాడలో పెరిగారు. తండ్రి లాలాజీరావు నాదస్వర విద్వాంసుడు కాగా ఆయన వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా 3 దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఇక ఉమామహేశ్వరికి చిన్నతనం నుండి హరికథ అంటే ప్రాణం. చిన్నతనంలో సరదాగా వినేందుకు వెళ్లి ఇష్టంతో నేర్చుకున్నారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ ఎన్నో అవార్డులను అందుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.